డెంగ్యూ అనేది ఇదొక వైరస్. దాంట్లో మళ్ళీ సీరోటైప్స్ ఉంటాయి. ఒక 4 సీరోటైప్స్ డెంగ్యూ, సీరోటైప్ 1, సీరోటైప్ 2, సీరోటైప్ 3, సీరోటైప్ 4 అని. సో అంటే ఏ సీరోటైప్ అయినా కానీ డెంగ్యూ ఫీవర్ వస్తుంది. కొన్ని రకాల ఈ సీరోటైప్స్ దే ఆర్ నోటోరియస్ టు కాజ్ సివియర్ ఇన్ఫెక్షన్. సో మనకి ఈ వైరస్ అనేది ఈ దోమకాటు వల్ల వ్యాప్తి చెందుతుంది. ఈ దోమకాటు మనకి పగలు సంచరించే దోమల వల్ల వస్తుంది. కాబట్టి మనము ఈ పగలు మనం ధరించే దుస్తులు ఎస్పెషల్లీ చిల్డ్రన్, ఇప్పుడు స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ అనుకోండి, అక్కడ వాళ్ళు హాఫ్ ప్యాంట్స్ ఇట్లా వేసుకుంటారు, కాళ్ళకు కానీ చేతులకు కానీ ఈ కుట్టే అవకాశం ఉంటుంది. ఈ స్కూల్ కానివ్వండి లేకపోతే ఈ మన పరిసరాలని శుభ్రంగా ఉంచుకోవాలి. మన ఇంటి చుట్టుపక్కల ఉన్న నీరు కానివ్వండి, అంటే చిన్న చిన్న ఈ పగిలిపోయిన ఈ టీ కప్స్ కానివ్వండి లేకపోతే సాసర్స్ కానివ్వండి లేకపోతే ఈ కొబ్బరి చిప్పలు కానివ్వండి టైర్స్లో కానీ ఇట్లా నిల్వ ఉన్న నీటిలో ఈ దోమ వృద్ధి చెందుతుంది. కాబట్టి అట్లా మన చుట్టుపక్కల నీరు నిలవకుండా చూసుకోవాలి. వారానికి ఒకసారి డ్రై డే లాగా మనం పాటిస్తే ఆ లైఫ్ సైకిల్ ఆఫ్ ద మస్కిటోను మనం బ్రేక్ చేసిన వాళ్ళం అవుతాము. ఈ రకంగా మస్కిటోను వృద్ధి కాకుండా చూసుకోవాలి. అదే రకంగా మస్కిటో బైట్ను కూడా అవాయిడ్ చేసుకుంటే ఈ మనము చికెన్ గునియా డెంగ్యూ నుంచి బయటపడవచ్చు. ఒకవేళ డెంగ్యూ ఫీవర్ లాగా లక్షణాలు కనిపిస్తాయి, ఇందాక నేను చెప్పినట్టుగా హై గ్రేడ్ ఫీవర్ ఉండి, సివియర్ హెడేక్ ఉండి, సివియర్ బ్యాక్ పెయిన్ ఉండి, ర్యాష్ ఉండి ఇట్లా ఉంటే మనకు డెంగ్యూ ఫీవర్ లాగా మనం అనుకొని దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదిస్తే ఆ టైంలో మనకి ఒక హైడ్రేషన్, అంటే సిమ్టమాటిక్ ట్రీట్మెంటే మనం ఇచ్చేది పారాసిటమాల్ ప్లస్ సరిపడా హైడ్రేషన్ ఇస్తే వాళ్ళు కాంప్లికేషన్ స్టేజ్కి పోకుండా ఉంటారు. అంతేగాని సివియర్ అయ్యేదాకా ఉండి మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ లాగా పోయి వాళ్ళల్లో కూడా సర్వైవల్ ఉంటుంది, బట్ ప్రాణాపాయం ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఇట్లా సివియర్గా ఉన్న డెంగ్యూ ఫీవర్స్ని ఐసీయూలోనే ట్రీట్ చేసుకోవాలి. అందులో ప్లేట్లెట్స్ తగ్గిపోవటము, ప్లేట్లెట్స్ అనే కాకుండా హెమటోక్రిట్ పెరుగుతుంది. దాని తర్వాత మనకి క్యాపిలరీ లీకేజ్ అని ఉంటుంది, అంటే ఇప్పుడు బ్లడ్లో ఉన్న వాటర్ లీక్ అవుతుంటుంది, ప్లాస్మా అనేది లీక్ అవుతుంది. దానివల్ల బీపీ పడిపోవటము, పల్స్ పడిపోవటము, అపస్మారక స్థితిలోకి పోవటము, సివియర్ అబ్డామినల్ పెయిన్ రావటము, ఇటువంటివన్నీ కూడా వార్నింగ్ సైన్స్ అంటాము. ఇటువంటి వార్నింగ్ సైన్స్ ఉన్న వాళ్ళని ఇమీడియట్గా అడ్మిట్ చేసుకొని ఐసీయూలో ట్రీట్ చేసుకుంటే వాళ్ళలో కూడా సర్వైవల్ రేట్ బాగుంటుంది. సో ఇట్లా వార్నింగ్ సైన్స్ మనం తెలుసుకొని ఏ దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పోయినా కూడా ఇప్పుడు అన్ని దగ్గర కూడా డెంగ్యూ కిట్స్ కానివ్వండి, చికెన్ గునియా కిట్స్ కానివ్వండి, మలేరియా కిట్స్ కానీ అవైలబుల్ ఉన్నాయి. సో ఫ్రీగా అవైలబుల్ ఉన్నాయి. ఇమీడియట్గా టెస్ట్ చేయించుకోండి. డౌట్ వస్తే దానికి సంబంధించిన మందులు వాడుకుంటే ఈ టెర్షరీ కేర్ హాస్పిటల్ దాకా వచ్చే అవకాశం ఉండదు.